నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరులో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం చెలరేగింది. విగ్రహ ఏర్పాటు కోసం టీడీపీ నేతలు భూమి పూజ చేసిన గుంతను వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పూడ్చివేశారు. దీంతో టీడీపీ నేతలు అక్కడికి చేరుకొని ఆందోళన చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు అధికారులు చేరుకొని మట్టిని తీసివేయడంతో వివాదం సద్దుమణిగింది. ఎన్టీఆర్ విగ్రహ స్థాపన కోసము పంచాయతీ సిమెంట్ రోడ్డు పక్కన శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో. అయితే దానికి సంబంధించి పర్మిషన్ అనేది పంచాయతీ తీర్మానం జరిగిందని చెప్పేసి శంకుస్థాపన వరకు చేయడం జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి చిల్లకూరు సత్యనారాయణ రెడ్డి తన పాత ఇంటికి సంబంధించినటువంటి మట్టిని తీసుకొచ్చి ఈరోజు దాని మీద పోయటం వల్ల ఇక్కడ టీడీపీకి సంబంధించిన నాయకులు అలాగే చిల్లకూరు గ్రామానికి సంబంధించిన కొంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యారని చెప్పి తెలిసిన విషయం మీద ఇక్కడ రావడం జరిగింది. దాని మీద మట్టి పోయటం తప్పని చెప్పి ఎంపీడీఓ గారు వచ్చేసి ఆ ఎంపీడీఓ గారు జేసీబీ పెట్టి ఆ మట్టిని క్లియర్ చేపించేసి ఇక్కడ ఎలాంటి సమస్య లేకుండా క్లియర్ చేసి వెళ్ళడం జరిగింది. ఒక అరాచకాన్ని సృష్టించడానికి వైసీపీ నాయకుడు ఇక్కడ చేరి ఇటీవల మేము ఎన్టీ రామారావు గారి విగ్రహం ప్రతిష్ఠ చేస్తే దాని మీద ఆయన కొత్తనటువంటి పాత ఇంటిని మట్టిని ఆ మహానుభావుడు చేసినటువంటి శంకుస్థాపన మీద పోయటం జరిగినది. దురాచకమైన చర్యలకు భగవంతుడే శిక్షిస్తాడని నేను కోరుకున్నాను. ఇక మీదట ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి బొమ్మ అతి సుందర వదనంగా తొందరలోనే మొదలుపెట్టి దీన్ని పూర్తి చేసి